ఈరోజు మన ఆధ్యాత్మిక చింతన దేవుని దృష్టిలో మనకున్న విశిష్టమైన విలువ గురించి. ఈ విశాల ప్రపంచంలో మనల్ని మనం ఒక సామాన్య వ్యక్తిగా భావించుకోవచ్చు. కాని దేవుని దృష్టిలో మీరు ఎంతో ప్రత్యేకమైనవారు. పరిశుద్ధ గ్రంథం యెషయా 43:4లో ప్రభువు ఇలా సెలవిస్తున్నారు: నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనిక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను. నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. ఈ అద్భుతమైన వాక్యం మన పట్ల దేవునికున్న అపారమైన ప్రేమను చాటి చెబుతోంది. మీరు కేవలం గుంపులో ఒకరు కాదు. ఆయన దృష్టిలో మీరు అత్యంత ప్రియమైనవారు మరియు గౌరవించబడినవారు. మీ విలువ మీ సొంత సామర్థ్యం మీదో లేదా ఈ లోకపు కొలమానాల మీదో ఆధారపడి లేదు. అది కేవలం సృష్టికర్త మీపై చూపే శాశ్వతమైన ప్రేమ ద్వారా నిర్ణయించబడింది. దేవుడు తన సార్వభౌమాధికారంతో సమస్తాన్ని మీ కొరకు క్రమపరుస్తూ మీ ప్రాణాన్ని అంతగా ప్రేమిస్తున్నారంటే మీరు ఆయనకు ఎంత ముఖ్యమో అర్థమవుతోంది. ఈ సత్యాన్ని గ్రహించి దైవీక గౌరవంతో ఈ రోజును సాగించండి. ప్రార్థన. పరలోకపు తండ్రి, నీ దృష్టిలో నన్ను ఇంత ప్రియమైనవానిగా మరియు ఘనమైనవానిగా చూస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు. నీ ప్రేమ యొక్క గొప్పతనాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకునేలా నాకు సహాయం చేయి. ఈ విశ్వ సృష్టికర్త ద్వారా ప్రేమింపబడుతున్నాననే ధైర్యంతో, ఆత్మగౌరవంతో జీవించే కృపను నాకు ప్రసాదించు. ఆమెన్.